తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య టైట్ ఫైట్ నడిచింది. అయితే మొత్తం 17 లోక్సభ స్థానాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య చివరి వరకు హోరాహోరీ నడిచింది. చెరో 8 స్థానాల్లో పోటీగా గెలిచాయి. అయితే ఏ పార్టీ డబుల్ డిజిట్ చేరుకోలేదు. తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య టైట్ ఫైట్ నడిచింది. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య చివరి వరకు హోరాహోరీ నడిచింది. చెరో 8 స్థానాల్లో పోటాపోటీగా గెలిచాయి. ఏ పార్టీ డబుల్ డిజిట్ చేరుకోలేదు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. డబుల్ డిజిట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన చివరకు 8 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ 8 చోట్ల గెలుపొందగా బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయం సాధించగా చేవెళ్ల, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిపై 3,80,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కరీంనగర్ లోక్సభ సీటు నుంచి బండి సంజయ్ రెండోసారి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచెల రాజేందర్రావుపై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తన సీటును కాపాడుకున్నారు. ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి నగేష్ గెలిచారు. సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. మెదక్లో రఘునందన్ రావు గెలిచారు. మహబూబ్ నగర్లో జరిగిన ఉత్కంఠపూర్లో డీకే అరుణ ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డిపై 3,600 పైచిలకు ఓట్ల మెజారిటీతో నెగ్గారు. రౌండ్కు ఇక్కడ ఆధిక్యాలు మారడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చివరకు డీకే అరుణ గెలిచారు. చేవెళ్లలోనూ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై గెలిచారు. హైదరాబాద్లో బీజేపీ అభ్యర్థి మాధవిలతకు 3,20,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మజ్లిస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారామె. చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన అభ్యర్థులకు గట్టి షాక్ ఇచ్చారు ఓటర్లు. బీజేపీ నుంచి టికెట్లు పొంది బరిలో దిగిన 5 కూడా ఓడిపోయారు. జహీరాబాద్లో బీబీ పాటిల్, నల్గొండలో సైదిరెడ్డి, పెద్దపల్లిలో శ్రీనివాస్, వరంగల్లో ఆరూరి రమేష్, నాగర్ కర్నూల్లో భరత్ ప్రసాద్ ఓడిపోయారు. 2023లో గెలిచి రాష్ట్ర రాజకీయాల చక్రం తిప్పాలని భావించిన కొందరు బీజేపీ నేతలను తిరస్కరించిన ప్రజలు ఇప్పుడు ఏకంగా పార్లమెంటుకు పంపించారు. వీరిలో 2 సిట్టింగ్ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఉండగా మరో 2 ఈటెల రాజేందర్, రఘునందన్ రావు ఉన్నారు. 2019లో కేవలం 4 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి 8 సీట్లలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షేర్ అయింది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈ పోరులో గతంలో బీఆర్ఎస్ సాధించిన సీట్లను ఇప్పుడు 2 పార్టీలు పంచుకున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎదిగేందుకు బీజేపీకి స్కోప్ ఏర్పడిందని ఫలితాల తర్వాత పొలిటికల్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.